'సూర్యాది సింగం' సినిమా ఉంది. దాంట్లో నేరస్తుడు తప్పించుకొని పారిపోతుంటే వేరే జ్యూరిస్డిక్షన్‌లోకి వెళ్తే అక్కడోళ్ళు అతన్ని కాపాడటానికి అక్కడ పోలీసులు ఈ పోలీస్‌ని అడ్డుకుంటారు. చివరికి అతను సీబీఐ అధికారిగా ఆ పక్క రాష్ట్రానికెళ్ళి మరీ పనిచేస్తాడనమాట. ఇప్పుడు అట్లా కావాలనుకుంటారు. 'రఘురామకృష్ణరాజు' కేసులో ఇప్పుడు 'సునీల్ నాయక్‌ని' అరెస్ట్ చేయాలంటే. ఇక్కడ నిన్న 2 రాష్ట్రాల పోలీసుల మధ్యన గొడవ అయింది. అది 'రఘురామకృష్ణరాజు' కోరిక తీర్చడానికి లేదా ఆయనకి న్యాయం చేయడానికి. ఏ భాషలో కోరుకుంటే అది. ఇప్పుడు అది కాస్త ముదిరి పాకాన పడుతుంది. ఏకంగా ఒక జిల్లా ఎస్పీ స్థాయి అధికారి, ఐజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయాలన్నప్పుడు డీజీ స్థాయి వెళ్తే పోతుందేమో. అడిషనల్ డీజీ స్థాయి. లేకపోతే ఐజీ స్థాయి అధికారి పంపిస్తే పోతాం. ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళారు. వెళ్ళినప్పుడు పట్టుకుని వెళ్తే సరిపోతుంది కదా ఇక్కడ. ఆయనకి సంబంధించిన ఆధారాలు చూపెట్టేసి అరెస్ట్ వారెంట్ తీసుకుని చేస్తే సరిపోతుంది కదా. చివరికి అక్కడ పోలీసులందరూ వీళ్ళ చుట్టుముట్టి వీళ్ళని అరెస్ట్ చేయడానికి రెడీ అవటం. కోర్టు కూడా అరెస్ట్ చేయించడానికి రెడీ అవటం. ఫైనల్‌గా లేదు లేదు ట్రాన్సిట్ వారెంట్ అంటాం. ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరించింది. ఇప్పుడు సునీల్ నాయక్ క్వెషన్ చేస్తున్నారు. మేము సో అండ్ సో వాళ్ళ మీద చెప్పబోతే నిన్ను లోపలేపిస్తాం, నిన్ను చేస్తాం నన్నే బెదిరించారు. ఒక ఐపీఎస్‌ని అంటే ఎస్టీ కాబట్టి నన్ను ఇట్లా చేశారు అలాంటిది ఇక్కడ కులం లైన్‌లోకి వచ్చేసింది ఇందులో. ఇదే సందర్భంలో ఇటు సాక్షినేమో అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఎస్పీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కులం అన్నటువంటి పాయింట్ అది ప్రొజెక్ట్ చేసుకుంది. ఇప్పుడు కులాలకు పాయింట్‌కి తీసుకొస్తున్నారు. బేసిక్‌గా ఏంటి? రఘురామకృష్ణరాజుని హింసించారా లేదా? రఘురామకృష్ణరాజు కోరిక జగను వాళ్ళని అరెస్ట్ చేయాలని. అది సాధ్యం కాదు. నో డౌట్ ఎట్ ఆల్. ఇక ఇంకొకసారి తన జోలికి రావాలంటే భయపడాలి. రేపు పొద్దున ప్రభుత్వం ఉన్నా మారినా సరే అన్నది ఆయన బలమైన సంకల్పం. మరి ఏం జరుగుతుందో చూడాలి.